కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పేతురు రాసిన 2 పత్రిక 1వ అధ్యాయం 1-5 వచనాలు గత వారం మనం ధ్యానం చేసాం. విశ్వాసములో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి, మనం ఇంకా క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం రావడానికి మనము చేయవలసినటువంటి పనులేంటో మనం గత వారం మనం ధ్యానం చేసాం. అయితే విశ్వాసములో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు గత వారం మనం నేర్చుకున్నాం. విశ్వాసంలో ఏమేమి ఉండాలని మనం నేర్చుకున్నామండి. నిజంగా మనది స్థిరమైన విశ్వాసం అయినట్లయితే, నిజంగా దేవుడు ఆశించినటువంటి విశ్వాసంలో మనం ఉన్నట్లయితే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము ప్రేమించాలి. రెండవది, విశ్వాసములో మనము కేవలం సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి అని మనం నేర్చుకున్నాం. మూడవది, మన విశ్వాసములో క్రియలు కనబడాలి అనే వాస్తవాన్ని కూడా మనం నేర్చుకున్నాం. విశ్వాసం ఉంది అని మనం చెప్పుకున్నట్లయితే, ఆ విశ్వాసములో మనము క్రియలు కనబడకపోతే, మన విశ్వాసములో దేవుని మీద మాత్రమే పూర్తిగా ఆధారపడకపోతే, మన విశ్వాసములో దేవునిని మనము పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించకపోతే, అది దేవుడు ఆమోదించదగినంత విశ్వాసము కాదు అని మనం నేర్చుకున్నాం. దేవుడు మన విశ్వాసాన్ని ఆమోదించాలి, మన విశ్వాసాన్ని దేవుడు అంగీకరించే విధముగా మన విశ్వాసం ఉండాలి అని అంటే, ఆ విశ్వాసంలో ఏ 3 లక్షణాలు ఉండాలి అని మనం నేర్చుకున్నాం. అయితే విశ్వాసం మాత్రమే కాదు, కానీ మనము క్రీస్తు యేసులో అనుభవ జ్ఞానంలోనికి రావాలని కూడా మనం నేర్చుకున్నాం. అనుభవ జ్ఞానం, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఆ వాక్యాన్ని మనము కేవలం చదివి దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారుగా ఉన్నట్లయితే వాక్యం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం కలగదు. అయితే ఆ వాక్యములో మనము అనుభవ జ్ఞానంలోనికి రావాలి. ఈ అనుభవ జ్ఞానంలోనికి మనము రావాలి అంటే, దేవుడు మనకు అమూల్యమైన అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడని మనం నేర్చుకున్నాం కదండి. దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఇంచుమించుగా 7,000కు పైబడి దేవుడు వాగ్దానాలు రాశాడు. అయితే దేవుడు ప్రతి వాగ్దానానికి కూడా ఒక నిబంధన, ఒక కట్టడ, ఒక నియమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలనంటే, ఆశీర్వాదం వెనుక దేవుడు ఒక కట్టడ, ఒక నియమము, ఒక ఆజ్ఞను పెట్టాడు. మనము ఆ ఆజ్ఞకు లోబడినప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదాన్ని మనం ఏం చేసుకుంటాం? స్వతంత్రించుకోగలుగుతాం. నేను ఆజ్ఞకు లోబడను, నీవు నన్ను ఆశీర్వదించనంటే, దేవుడు నిబంధన ప్రకారం మాత్రమే పనిచేసే దేవుడు. అయితే షరతులతో కూడిన వాగ్దానాలు ఆయన చేత రక్షింపబడి, ఆయన చేత విమోచింపబడి, దేవుని యొక్క రాజ్యంలో నేను ఉండాలి అనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా, నేను దీవించబడాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా, వారిలో షరతులతో కూడినటువంటి వాగ్దానాలకు మనం లోబడినప్పుడు, షరతులకు మనము తల వంచి జీవించినప్పుడు మాత్రమే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం నేర్చుకున్నాం. విశ్వాసాన్ని గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. విశ్వాసము మనలో ఉంది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. ఒకవేళ విశ్వాసము లేదు అని అంటే, ఒక బైబిల్ పండితుడు ఏమని చెప్తాడనంటే, విశ్వాసం లేకపోతే విశ్వాసానికి ఆపోజిట్ ఏమంటాడంటే ఆయన గర్వం అంటాడు. దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం లేకపోతే ఫెయిత్ ఆపోజిట్ ప్రౌడ్ అంటాడు ఆయన. అంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నమ్మకం ఉంచడం లేకపోతే మనలో మనం ఏం చేస్తున్నాం అనమాట? నేను నా సిచ్యువేషన్స్ అన్నీ, నా పరిస్థితులన్నీ నేను సమర్థించుకోగలను, నేను చేసుకోగలను, నా శక్తి సామర్థ్యాల ద్వారా నేను ఏ పరిస్థితినైనా సరే నేను చేసుకోగలను అని చెప్పి దేవుని మీద ఆధారపడడానికి బదులుగా మనం గర్వపడుతున్నామని అంటాడు. అంత మాత్రమే కాదు, హ్యూమిలిటీ అంటే దేవుని మీద మనము తగ్గింపు కలిగి ఉండడం, విధేయత చూపించడానికి ఆపోజిట్ ఏంటనంటే అన్బిలీఫ్ అంటాడు ఆయన. అంటే అవిశ్వాసం మనలో ఉన్నదంటే విధేయత లేదు, విశ్వాసం మనలో లేదనంటే ఏముందన్నమాట? మనలో గర్వం ఉందని బైబిల్ పండితుడు తెలియజేస్తుంటాడు. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, లేకుంటే వాగ్దానము నెరవేర్చబడడానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఏమీ జరగట్లా. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
18 నుండి 20 వచనాలు ఒక్కసారి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలముగా ఏం చేశాడు? ఆయన బలము పొందుకున్నాడు. తను పిల్లలు కనడానికి ఏ మాత్రము కూడా తన శరీరం సహకరించదు. శారా గర్భము కూడా పిల్లలు కనడానికి ఏ మాత్రము కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులలో, నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితులలో అబ్రహాము దేవుని ఏముంచాడు? నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన నెరవేర్చగలడు. ఆయన నాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలడని చెప్పని అబ్రహాము నమ్మాడు. చేసినటువంటి వాగ్దానము ఆలస్యం అవుతున్న కొలది కూడా అబ్రహాము దేవుని మీదనే నమ్ముకున్నాడు, విశ్వాసం ఉంచాడు. ఇంచుమించుగా 75 సంవత్సరాల్లో వాగ్దానం చేస్తే కుమారుడు పుట్టడానికి 100 సంవత్సరాలు అప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు. ఈ మధ్యలో 25 సంవత్సరాలు గతించిపోతా ఉంది. ఈ మధ్యలో ఈ 25 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందని అంటే కొన్ని సందర్భాల్లో అబ్రహాము కొన్ని తప్పుడు అడుగులు వేశాడు. దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుందని శారా మాట విని హాగరు ద్వారా కుమారుని కన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఈమె నా చెల్లెలని కొంత అబద్ధమాడాడు. అంటే సగం అబద్ధమాడాడు, సగం నిజం చెప్పాడు. ఇలాంటి కొన్ని పరిస్థితులు అబ్రహాము జీవితంలో జరుగుతున్నప్పటికీ కూడా ఒకనొక దినాన మరల దేవుడు అబ్రహాముతో మాట్లాడి ప్రత్యక్షమై అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత కుమారుడిని అనుగ్రహించేంత వరకు కూడా 7 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7 సార్లు. ఈ 7 సందర్భాలలో కూడా ఒకనొక సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమని మనం చూస్తామని అంటే, ఆ దేశ సాంప్రదాయ ప్రకారము అప్పటి ప్రజల యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడనంటే ఒక లేగ దూడను తీసుకుని, ఏడాది గొర్రెపిల్లను తీసుకుని అది 2గా చీల్చి మధ్యలో నుండి దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. దాని అర్థం ఏంటనంటే ఆ దేశ సాంప్రదాయం ఎలాగుంటుంది అని అంటే, 2 వ్యక్తులు కనుక ఒప్పందం పెట్టుకుంటే, నిబంధన చేసుకుంటే నేను ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తాను అని చెప్పి 2 వ్యక్తులు నిబంధన చేసుకుంటే, ఒకవేళ ఎదుటి వ్యక్తి ఇచ్చినటువంటి మాటను కానీ వాగ్దానాన్ని కానీ నెరవేర్చకపోతే దాని గుండా నడిచి వెళ్ళినటువంటి జంతువు ఎలాగైతే కట్ చేయబడిందో, చనిపోయిందో, అలాగే నేను చచ్చినట్లు లెక్క అన్నట్టుగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అంటే మీరు ఆలోచించండి, ఒక్కసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఇస్సాకును గురించి దేవుడు వాగ్దానం చేస్తూ మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి చదువుదాం. చూడండి, 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అనే ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ మూలముగా సమస్త జనములను దీవెనకరంగా చేస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే తన తోడు అని ప్రమాణం చేస్తాను. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అమ్మ తోడు, నాన్న తోడు, నా బిడ్డల తోడు నేను ప్రమాణం చేస్తానని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? అమ్మ తోడు అర్థం అంటే ఏంటో తెలుసా? అమ్మ తోడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ మాటకు నెరవేర్చకపోతే అమ్మ చచ్చినట్లు లెక్క. అది దాని అర్థం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే తన తోడు అని చెప్పి దేవుడు తన తల మీద చేపెట్టుకుని అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడను. ఒకవేళ నెరవేర్చకపోతే ఆ జంతువు 2గా విభజించబడి ఎలాగైతే చనిపోయిందో అలాంటి లెక్క అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు.
అంటే దేవుడు ఎంతకి తెగించి అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడనంటే, నేను సమర్థుడనయ్యా, అంటే అబ్రహాముకు నమ్మిక పుట్టించడానికి, అబ్రహాముకు ఆ వాగ్దానముల మీద విశ్వాసం ఉంచడానికి దేవుడు తన స్థాయిని తగ్గిపోయి ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా తోడు అని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నేను ఒకవేళ నెరవేర్చకపోతే ఆ జంతువు విభజించినట్లుగా, చనిపోయినట్లుగా సమానం అని చెప్పి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే ఖచ్చితంగా ఇచ్చిన సమయం ప్రకారము దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకు బిడ్డను అనుగ్రహించాడు. మృతతుల్యమైపోయినటువంటి శారా గర్భములో నుండి ఇక పిల్లలు కనడానికి ఏమాత్రం అవకాశం లేని అబ్రహాం యొక్క శరీరములో నుండి దేవుడు అద్భుతాన్ని, నిరీక్షణకు ఆధారం లేనటువంటి సందర్భంలో దేవుడు తనకి నమ్మకాన్ని పుట్టించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కట్కమనెంట్ అంటారు, అంటే ఆ జంతువును వధించి దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసినట్లుగానే దేవుడు అతనికి బిడ్డను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం ఉంచడం, దేవుని మీద నమ్మకం ఉంచడం, దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచడం అనేది ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి మాట. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు, దాన్ని నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడని మనం నమ్మడం మాత్రమే కాదు కానీ, దేవుని వాగ్దానాలను విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఇంకొక పని కూడా చేయాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం, మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని అంటే ఆ వాగ్దానం మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, మొట్టమొదటిది. రెండవది, ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ దానిని నెరవేర్చేంత వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇంచుమించుగా 25 సంవత్సరాలు తన జీవితంలో టైం పట్టింది. అయినప్పటికీ కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలమును దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకు అనుగ్రహించాడు. ఒక పాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే నేను విన్నాను. ఒకనొక సందర్భంలో ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గరికి ఒక స్త్రీ ఒక బుట్ట పట్టుకుని ఒక ద్రాక్ష పళ్ళు కావాలని చెప్పని వెళ్ళి అడిగిందంట. అడిగితే ఆ బుట్ట తీసుకున్నాడు. ఆయన ద్రాక్ష తోటలోకి వెళ్ళిపోయాడు. చాలా ఎకరాల పొలం ఉంది. ఆ ద్రాక్ష తోట దాంట్లోకి వెళ్ళి ఇంచుమించుగా 2 గంటలైంది, 3 గంటలయ్యింది, ఇంకా రావట్లేదు. ఆమె వెయిట్ చేస్తూ ఉంది. చాలా సమయం అంది, అన్నీ కూడా కనబడుతున్నాయి కదా ఎదురుగానే, ఈ కోసుకుని రావచ్చు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన అని చెప్పాను అని అనుకుంటున్న సందర్భంలో ఒక 3-4 గంటల తర్వాత బుట్ట నిండా కూడా ద్రాక్ష పళ్ళు పట్టుకుని వచ్చి ఆమెకి ఇచ్చాడంట. అప్పుడు అడిగిందంట ఆ స్త్రీ, అయ్యా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈ ఎదురుగానే అన్నీ కనబడుతున్నాయి కదా, ఇవేవో కోసి ఇవ్వచ్చు కదా అని చెప్పానంటే ఆ యజమాని చెప్పాడంట, అమ్మ నీవు ఆశతో వచ్చావు, ఈ బుట్ట నుండా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు నీకు ఇవ్వాలని చెప్పి నేను తోటంతా వెతుకుతున్నాను. మంచివి ఎక్కడైతే ఉన్నాయి, లేకుంటే పుల్లగా ఉన్నవి, సరిగా పండనవి, కాపుకి రానటువంటి వాటిని నీకు కోసిచ్చేయచ్చు, కానీ అది కాదు, నువ్వు ఆశతో వచ్చావు కాబట్టి శ్రేష్టమైన వాటన్నిటిని కోయడానికి నాకు కొంత టైం పట్టింది. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. అయితే శ్రేష్టమైన దానిని ఇవ్వడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? టైం తీసుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఏమిస్తాడు దేవుడు? శ్రేష్టమైన దానినే మనకి ఇస్తాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైన దానిని మనకి ఇవ్వడానికి, దానిని అనుభవించడానికి మనకి ఏం అవసరం? ఓర్పు అవసరం, సహనం అవసరం. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నేను అడుగుతున్నాను కాబట్టి ఇప్పుడే చేసే, ఇప్పుడే నాకు ఇచ్చే, ఇప్పుడే అనుగ్రహించి అన్నట్లుగా ఇన్స్టెంట్ ప్రార్థనలు మనం చేస్తాం. మనం ఎందుకనంటే మనము ఇన్స్టెంట్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ బర్గర్లు, ఇన్స్టెంట్ ఇవన్నీ పిజ్జాలు వచ్చేసినాయి కదా, అవి టక్కని జస్ట్ ఓవెన్లో పెట్టి తీసి మనకి ఇచ్చేస్తారు. కాబట్టి ఇన్స్టెంట్ ప్రపంచంలో బ్రతుకుతున్న మనము బైబిల్ను కూడా, దేవుని వాక్యాన్ని కూడా అలాగ అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మాత్రము శ్రేష్టమైన దానిని మనకి ఇవ్వాలి అని అంటే మనకు ఓర్మి, ఓర్పు, సహనము అనేది మనకి అవసరమని వాక్యం చెప్తుంది. ఎందుకు ఓర్పు అవసరం, ఎందుకు సహనం అవసరం అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఇలా వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు
క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే దేవుడు ఏ వాగ్దానాలైతే ఇచ్చారో, ఏ వాగ్దానాలైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసునందు ఏమై ఉన్నాయి? అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. అవునన్నట్టుగానే అన్న చోట నిశ్చయములై ఉన్నవి అనే చోట 2 అని అంకె వేసి క్రింద ఆమేన్ అని వ్రాయబడింది. అంటే అలా జరుగునుగాక అన్నట్లుగా దేవుడు ఏం చేశాడని అంటే వాటన్నిటిని కూడా నిశ్చయం చేశాడు. ఆయన అవునన్నట్టుగానే దేవుడు మనకి వాటన్నిటిని అనుగ్రహించాడు. ఇప్పుడు మీకు దేవుని వాగ్దానాలన్నీ కూడా ఒక భక్తుడు ఏమంటాడనంటే ఒక చెక్ లాంటివి అంటాడు. ఆయన చెక్కు రాసిచ్చాడు, సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆ డబ్బులు మన అకౌంట్లోకి రావాలంటే ఏం చేయాలి? మనం దానిని బ్యాంకుకు పట్టుకెళ్ళి మన అకౌంట్లోకి దాన్ని వేయించుకోవాలి కదా. కాబట్టి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, మనం నమ్ముతున్నా, విశ్వాసం ఉంచుతున్నాం. అంత మాత్రమే కాదు, ఓర్పు సహనం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన నెరవేరుస్తాడు. ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తాడు వాగ్దానాలన్నీ. వాటిని అనుభవించలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాగ్దానం పట్ల మనకు ఉండవలసిన విశ్వాసమైనా లేకపోవచ్చు, లేకుంటే దాని కొరకు అయినటువంటి ఓర్పు సహనమైన మన జీవితాలలో లేదని మనం గ్రహించాలి. అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అయితే వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? పేతురు రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్నాం కదా. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడని అంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగనట్లుగా వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. అంటే వాగ్దానాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే మనము వాగ్దానాలను మనము నమ్మి విశ్వాసం ఉంచుతూ, వాగ్దానాల మీద విశ్వాసం ఉంచుతూ, వాగ్దానాల ఫలము అనుభవిస్తూ కూడా మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకోకుండా, లోక సంబంధమైనటువంటి దురాశలకు మనము లోను కాకోకుండా భ్రష్టత్వం నుండి తప్పించుకుని క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం రావడానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అంటే వాగ్దాన ఫలము అనుభవిస్తూ మనము దురాశల్లో భ్రష్టత్వంలో పడిపోకోకుండా నిజమైన క్రీస్తు యేసు యొక్క సారూప్యము మన జీవితాలలో రావడానికి దేవుడి వాగ్దానాలను అనుగ్రహించాడు. కాబట్టి దురాశలో మనం పడిపోకోకుండా, దేవుని యొక్క చిత్తములో నుండి మనం తొలగిపోకోకుండా వాగ్దాన ఫలము అనుభవిస్తూ కూడా మనము క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనము రావాలని వాక్యాన్ని బట్టి దేవుడు మనకి వాగ్దానాలు అనుగ్రహించాడు. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? చిన్నప్పుడే దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేశాడు. అంటే దేవుడు వాగ్దానం చేసి నేను నిన్ను హెచ్చించబోతున్నాను, నేను నిన్ను అధికారిగా నియమించబోతున్నాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు చిన్నప్పుడు చేశాడు. అయితే ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి ఇంచుమించుగా 17-16 సంవత్సరాల వయసులో దేవుడు యోసేపుకు వాగ్దానం చేశాడు, కలలు చూపించాడు. సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయనకి ఏం చేశాయి? సాగిలి పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసిన తర్వాత అన్నలు ఇష్మాయేలుకి అమ్మేశారు. పోతీఫర్ ఇంటిలోకి అతడు అమ్మబడ్డాడు. ఆ ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు వాగ్దాన ఫలము మనం స్వతంత్రించుకోవాలని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి విశ్వాసం ఉంచాలి, రెండవది ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు సహనాన్ని బట్టి మనము వాగ్దానం నెరవేర్చే వరకు కూడా మనం దురాశలోకి వెళ్ళిపోకూడదు. ఈ మధ్యలో ఏమవుతుందని అంటే వాగ్దానం చేసిన తర్వాత ఓర్పు సహనం కలిగి ఉండడానికి బదులుగా దేవుడు వాగ్దానం చేశాడు కానీ దాన్ని నెరవేరుస్తాడో లేదో, నా జీవితంలో నెరవేర్చబడట్లేదని చెప్పి ఒకవేళ మనము పాపంలో పడిపోతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకవేళ లోకాశలలో కనుక మనం వెళ్ళిపోయినట్లయితే వాగ్దానం నెరవేర్చబడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యోసేపుకు దేవుడు 16-17 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అధిపతిగా అధికారిగా చేయబోతున్నానని. ఐగుప్తుకు అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అతని మీదకి శోధన వచ్చింది. ఇప్పుడు బానిసగా పని చేస్తూ, వెట్టి చాకరీ చేస్తూ, నిజానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? అధికారిగా చేస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ బానిసగా ఉన్నాడు, వెట్టి పనులు చేస్తూ ఉన్నాడు. అతను వాగ్దానానికి, అతడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇచ్చినటువంటి వాగ్దానం ఏమో అధికారిగా దేవుడు చేస్తానన్నాడు, కానీ పరిస్థితులేమో
వాగ్దానానికి తారుమారుగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగని ఎందుకులే వాగ్దానం చేశాడు కానీ అధికారి లేకుంటే ఏలుబడి చేయడం అది దేవుడు తర్వాత ఎప్పుడో నెరవేరుస్తాడేమోలే, సరే నాకు అవకాశం వచ్చింది కదా పాపం చేయడానికి అని చెప్పని అతడు పాపం చేశాడా? పోతీఫరు భార్యతో చేయలే. అతడు ఏం చేశాడంటే పాపమును విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. కాబట్టి అవసరమైతే 2 సంవత్సరాలు జైలుకు వెళ్ళాడు. అంటే చేయరానటువంటి నేరానికి, చేయనటువంటి తప్పుకు అతడు శిక్షను అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. ఎందుకని? దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చగల సమర్థుడు. ఆయన ఆలస్యమైనప్పటికీ కూడా ఆ వాగ్దానం నెరవేరుస్తాడని చెప్పి తనకు వచ్చినటువంటి పాపం చేయడానికి వచ్చిన అవకాశాలు కానీ, దురాశ వైపు వెళ్ళడానికి కానీ, దురాశలో పడి భ్రష్టత్వానికి వెళ్ళిపోయి ఇంకా దేవుని విడిచిపెట్టేసి దేవుని దూషించేటువంటి స్థాయికి యోసేపు వెళ్ళాల. ఏం చేశాడంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసం ఉంచి పాపమునకు ఏమాత్రము చోటు ఇవ్వకోకుండా చేయనటువంటి నేరానికైనా సరే, శిక్షనైనా సరే భరిస్తాను కానీ నేను పాపమునకు చోటు ఇవ్వనని చెప్పి దేవునికి భయపడి పోతీఫరు భార్య యొక్క పాపమునకు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా పారిపోయాడు. చూడండి, వాగ్దానం చేసిన తర్వాత ఇంచుమించుగా 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? మరలా ఆ జైల్లో నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చి ఆ ఫరోకు దేవుడు కలరప్పించి దేవుని ప్రణాళిక అంతా చూడండి. వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏ పరిస్థితినైనా సరే ఆయన వాడుకుంటాడు. ఏ పరిస్థితినైనా ఆయన ఉపయోగించుకుని దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఫరోకు కలరప్పించి 30 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపును ఐగుప్తు దేశానికి అధికారిగా నియమించాడు. దేవుడు గొప్ప స్థానంలో పెట్టాడు. ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయంలో దేవునందు విశ్వాసం ఉంచాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, పాపమునకు చోటు ఇవ్వలేదు. ఈ 3 చేయడం ద్వారా యోసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము దేవుడు ఆ వాగ్దానాన్ని దేవుడు అతనికి నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, దానియేలుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నానంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపము చేసి దేవునికి దూరంగా అతిక్రమం చేసి దేవుని మార్గాల నుండి తొలగిపోయినప్పుడు దేవుడు తన ఉగ్రతను చూపించి ఏం చేశాడనంటే బబులోని దేశానికి వారిని ఏం చేశాడు? బానిసలుగా పంపించేశాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, మీరు కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత నా మార్గంలో నడిచి నా చిత్తాన్ని కనుక మీరు నెరవేర్చే వారిగా ఉన్నట్లయితే మరలా నేనేం చేస్తాను? వెనక్కి తీసుకొస్తానన్నాడు. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ కూడా ఆ బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఆ రాజు తినేటువంటి ఆహారము, ఆ విగ్రహాలు అర్పించినటువంటి భోజన పదార్థాలు, ఇవి శ్రేష్టమైన భోజనం వాళ్ళ ముందుకి తీసుకుని రాబడింది. కానీ వాటిని ఏమాత్రం కూడా వాళ్ళు ముట్టుకోలేదు. ఎందుకనంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మమ్మల్ని తప్పకుండా ఈ దేశం నుండి తిరిగి తీసుకుని వెళ్తాడనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో దానియేలు తనతో పాటు ఉన్నటువంటి షద్రకు, మేషకు వీళ్ళందరూ కూడా నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. దానిని బట్టి దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా, దేవుడు వాగ్దానం చేసినట్లుగానే, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్లుగానే ఆ దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. దేవా, నీ ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు వాగ్దానం చేసినట్లుగా మరలా మమ్ములను మా దేశానికి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని వెనక్కి, కోరేషు యొక్క రాజు పరిపాలన కాలంలో వారిని మరలా వెనక్కి తీసుకొచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానమును నెరవేర్చడానికి సమర్థుడు. కాబట్టి వాగ్దానాలను మనము స్వతంత్రించుకోవాలనంటే వాగ్దానాన్ని వెనుక ఉన్నటువంటి నిబంధనకు మనం లోబడాలి, దేవునందు విశ్వాసం ఉంచాలి, వాగ్దానం నెరవేరే వరకు కూడా ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఈలోపు పాపంలో పడిపోకుండా దేవుని చిత్తానికి మనము అప్పగించుకున్నప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానమును, ప్రతి మాటను కూడా దేవుడు నెరవేర్చుటకు సమర్థుడని దేవుని వాక్యాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి విశ్వాసములో ఉండవలసినటువంటి ఒక 8 లక్షణాలు ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నాడు. చూడండి, 5వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇక్కడ 8 లక్షణాలు క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం రావడానికి పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది మన విశ్వాసాన్ని గురించి గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు కూడా విశ్వాసంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే సద్గుణాన్ని మనం కలిగి ఉండాలి. సద్గుణం అంటే ఏంటండి?
మంచి గుణం. ఓకే, ఇంకా గుణము అనేటువంటి దానిని దేనిని చూపిస్తుంది అంటే క్యారెక్టర్ని చూపిస్తుంది కదండి. గుణము అంటే క్యారెక్టర్, మన క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి అది బయటపడుతుంది. అసలు ఆ క్రియలు మనలో బయటపడక ముందు మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి కదండి, మనలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి, ఆ యొక్క వేరుని బట్టి ఏమవుతుంది, అది ఫ్రూట్ బయటకు వస్తుంది. చూడండి, నారింజ, నిమ్మ, దబ్బ చెట్టు ఇది చూశారు కదా, అన్నీ ఎలా ఉంటాయి, ఒకేలా ఉంటాయి. మొక్కలా ఉన్నప్పుడు అది ఏ ఫలమో మనకు తెలియదు. నాటిన తర్వాత అది ఫలం వచ్చిన తర్వాతే ఇది నిమ్మకాయ అని మనకు తెలుస్తుంది. ఆకులు ఒకేలా ఉంటాయి, చెట్టు కూడా ఒకేలా ఉంటుంది. నిమ్మ, దబ్బ, నారింజ, ఇవన్నీ బత్తాయి, ఇవన్నీ ఒకేలా ఉంటాయి చెట్లు. కానీ అది ఫ్రూట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఇది దబ్బకాయని, ఇది నారింజకాయని, లేకుంటే ఇది బత్తాయి అని, లేకుంటే మనకి బయటపడుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ వేరుని బట్టి, అంటే మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మన క్రియలు బయటపడినప్పుడు మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ బయటకు పడుతుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే మీరందరూ కూడా విశ్వాసమైనటువంటి మొట్టమొదటి మెట్టు మీరు ఎక్కిన తర్వాత మీలో ఉండవలసిన రెండో మెట్టు ఏంటంటే సద్గుణము అనేటువంటి లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. సర్వసాధారణంగా చిన్నపిల్లలకు అబద్ధం ఎలా ఆడాలో, మోసం ఎలా చేయాలో, ఎదుటి వాళ్ళని ఎలా కొట్టాలో ఇవన్నీ నేర్పిస్తామండి. మనం నేర్పించాం, ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి, వాళ్ళు నేర్చేసుకుంటారు పరిస్థితిని బట్టి. కానీ పిల్లలకు మనం ఏం చేస్తాం, అబద్ధం ఎలా ఆడకుండా ఉండాలో మనం నేర్పిస్తాం, యథార్థంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తాం కదండి, దేవునికి ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పిస్తాం, ఎదుటి వాళ్ళని, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పిస్తాం. ఇవి నేర్పిస్తాం, కానీ చెడ్డ వాటిని మనం ఎప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వం. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి, సద్గుణాన్ని అలవాటు చేసుకోవడానికి దేవుడు తన పిల్లలైనటువంటి మనకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన వాక్యము ద్వారా మనలను హెచ్చరిస్తూ సద్గుణము అనేటువంటి లక్షణాన్ని మనము అలవర్చుకోవడానికి ఏమేమి చేయాలో అనే దానిని దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సద్గుణం అంటే ఒక ఆయన ఏమన్నాడనంటే, నేను దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నప్పుడు నా జీవితం నుండి బయటపడేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి శ్రేష్టత, అలాగే ఆత్మ యొక్క స్వచ్ఛతే అది సద్గుణము అని చెప్పని అన్నాడు. అంటే దేవుని వాక్యానికి సంపూర్ణంగా మనం లోబడుతున్నప్పుడు, విధేయత చూపుతున్నప్పుడు నాలో నుండి బయటికి వచ్చేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ మంచి లక్షణం ఏదైతే ఉందో దానిని ఆయన సద్గుణం అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సద్గుణం ఎలా ఉండాలని అంటే కొంతమంది ఆ లక్షణాన్ని అనుసరించే విధంగా ఆ సద్గుణమును మనము కొనసాగించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండేది విధంగా మన క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలని ఆయన చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని చోట్ల, అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో, అన్ని చోట్ల కూడా మనము క్రైస్తవ విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ క్యారెక్టర్ని, అంటే నిజమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనం ఏం చేయాలి, బయటికి లోకానికి చూపించాలి. ఇప్పుడు నేను తణుకులో మంచోడిని, ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి నాకు నచ్చినట్లుగా నేను బ్రతికాను అనుకోండి, నేను మంచోన్నా చెడ్డోన్నా చెప్పండి? మంచోని ఎలా అవుతాను చెప్పండి? ఇక్కడ మంచిగా ఉండి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక్కడ మంచిగా ప్రవర్తించి నాకెవరు తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నాకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను మంచివాడిని కాదు. కాబట్టి సద్గుణము అనేటువంటి విశ్వాస లక్షణాన్ని మనము అలవాటు చేసుకున్నప్పుడు అన్ని సమయాల్లో, అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో కూడా ఈ గుణ లక్షణాన్ని మనం కొనసాగించినప్పుడు మాత్రమే నిజమైన క్రైస్తవ సద్గుణాన్ని మనం కలిగి ఉన్నట్లు. కాబట్టి ఈ మంచి లక్షణము, ఈ మంచి గుణాన్ని మనము అలవాటు చేసుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఎందుకు మనం సద్గుణాన్ని కలిగి ఉండాలి, ఎందుకు మనం సద్గుణాన్ని అలవాటు చేసుకోవాలి? నేను ముందే చెప్పాను, పిల్లలకు అబద్ధాలు ఇవేమి నేర్పం కదండి, ట్రైనింగ్ ఇవ్వం. కానీ మంచి గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదామును అవ్వను దేవుడు సృష్టించిన తర్వాత పాపం చేయకముందు, అంటే పండు తినకముందు ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు సంపూర్ణంగా ఉన్నారు. దేవునితో వాళ్ళు గడిపే సమయం కానివ్వండి, దేవునితో మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, చాలా గొప్పగా ఉన్నాయి, చాలా ఉన్నతంగా ఉన్నాయి. క్రీస్తు యొక్క సారూప్యతలోనే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సాతాను వాళ్ళని ప్రేరేపించి ఈ పండు తినకూడదని చెప్పి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించారో, ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం ద్వారా వాళ్ళు ఏమయ్యారు? ఏదేని తోటలో ఉన్నటువంటి ఆ సంపూర్ణతను వాళ్ళు పూర్తిగా కోల్పోయారు.
ఆ పరిపూర్ణతలో నుండి వాళ్ళు బయటికి వచ్చేసారు. కాబట్టి అక్కడి నుండి పాపం అనేది వాళ్ళ జీవితాలలోకి ఎప్పుడైతే వచ్చిందో, పాపములో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా వాళ్ళలోనికి స్వాభావికంగా వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారి యొక్క స్వభావం మారిపోయింది, వాళ్ళ పద్ధతి మారిపోయింది, వారి జీవిత విధానం పూర్తిగా మారిపోయింది. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం మనం చదువుకుంటాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు అని చెప్పంటాడు 8:12 ప్రసంగి గ్రంథంలో. దేవుడు సంపూర్ణులుగానే, పర్ఫెక్షన్ కలిగినటువంటి వ్యక్తులుగానే దేవుడు సంపూర్ణులుగా పుట్టించాడు. పాపం చేసి అతిక్రమించి స్వాభావికంగా పాపం అనేటువంటి స్వభావము మనుషులలోకి అది సంక్రమించింది. కేవలం ఆదాము ఒక్కడు మాత్రమే కాదు, కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రతి జనాంగం అంతటిలోనూ కూడా ఈ పాపపు స్వభావం అనేది ఏమైంది, సంక్రమిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు ఏమన్నాడు అనంటే, ఈ సద్గుణము అనేటువంటి గుణ లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి, దానిని మీరు అభ్యాసం చేసుకోవాలి. ఎందుకని? మనుషులందరిలోనూ కూడా ఏ స్వభావం ఉంది? పాపపు స్వభావం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి మీరు మంచి లక్షణాన్ని అలవాటు చేసుకునండి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, మనుషుల యొక్క స్వభావము ఎలా ఉంది అని అంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో ఏం చేశాడు? ఆయన నొచ్చుకున్నాడు. నరుల ఆలోచన సహితము కూడా, వారి యొక్క తలంపు సహితము కూడా, వారి ఉద్దేశాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? కేవలం చెడ్డది. వారి హృదయం యొక్క తలంపులు కూడా, వారి యొక్క ఆలోచనలు కూడా సమస్తము కూడా ఏమైపోయినాయి? చెడ్డగా అయిపోయినాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలునకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. చూడండి, ఆదికాండంలో మనం ఏం చదువుకున్నాం? ఆలోచనలో సహితం కూడా వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, హృదయంలో సహితం కూడా వారి యొక్క తలంపులు కూడా చెడ్డదిగా ఉన్నాయి. యెషయా గ్రంథం వచ్చేసరికి ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది? తనను సృష్టించినటువంటి దేవుని మీద ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఆయనను మర్చిపోయారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకును. కానీ నా జనులకు కనీసం అసలు వారిని సృష్టించిన దేవుడెవరో, వాళ్ళను పుట్టించిన దేవుడెవరో, వాళ్ళను పోషిస్తున్న దేవుడెవరో కనీసం ఆలోచన లేకోకుండా వారు పాపములో బ్రతుకుతున్నారు అని చెప్పని ఆయన అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనుషుల హృదయం యొక్క కండిషన్ ఎలా ఉందో అక్కడ మరలా వ్రాయబడింది. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? చూడండి, ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి పరిస్థితికి మన హృదయం, అంటే మనిషి యొక్క హృదయము దిగజారిపోయింది. పాపములో ఎంతగా పాపములో వారు బ్రతుకుతున్నారని అంటే, ఊహల్లో సహితం, ఆలోచనలో సహితం, వారి హృదయంలో తలంపులో సహితం ఆదికాండంలో వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. ఆ యెషయా గ్రంథం వచ్చేసరికి దేవుని మీద వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలంలో పరిస్థితి ఎలా ఉందని అంటే, హృదయం అంత ఘోరంగా ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషుల పరిస్థితి ఎలా ఉందని అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రజెంట్ సిచ్యువేషన్, మనుషులకి కండిషను, వారి యొక్క ఆలోచనలు, వారి పద్ధతులు ఎలా ఉన్నాయని అంటే, ఆ రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని ఏం చేశాడు? అప్పగించేశాడు. అంటే ఆలోచనలు సైతం పాపం చేయడం మాత్రమే కాదు, దేవుని మీద తిరుగుబాటు చేయడం మాత్రమే కాదు, వారి హృదయము ఘోరమైన వ్యాధితో కలిగి ఉండడమే కాదు, వారు ఏ స్థితికి వచ్చేసారనంటే, ఇంకా వారు చేయరాని కార్యములు, ఇది మంచి ఇది చెడ్డ విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి చేయరాని కార్యములు చేయడానికి తమను తాము ఏం చేశారు? అలవాటు చేసుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, ఇంకా వీళ్ళు నా మాట వినేలా లేరు కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళి దేవుడే ఏం చేశాడు? అలాంటి వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. దేవుడే తీసుకుని వెళ్ళి భ్రష్ట మనసుకు అప్పగించేస్తే ఇంకెవరు కూడా ఆ వ్యక్తిని మార్చలేరు. మరలా దేవుడు కలుగజేసుకుని, దేవుడు కనికరం చూపించి మరలా
దేవుడు తన వైపుకు త్రిప్పుకుంటే తప్ప ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ మంచి దారిలోనికి రాలేడు. అలాంటి నీచ స్థితికి మనుషులు వెళ్ళిపోయారు. అక్కడ చెప్పినటువంటి పాపల యొక్క లిస్టు ఉంది. ఇంచుమించుగా 21 పాపాలు అక్కడ వ్రాయబడ్డాయి. వాటన్నిటిని కూడా మనుషులు చేస్తూ ఉన్నారు, వాటిని అనుసరిస్తూ ఉన్నారు. చేయరాని కార్యములు చేయడానికి, వారు పాపమునకు చేయడానికి తెగింపు కలిగి పాపం చేస్తూ ఉన్నారు. అలాంటి స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు రాసిన పత్రికలో సద్గుణాన్ని మీరు అలవాటు చేసుకోవడానికి, ఒకప్పుడు ఆలోచనలో సైతం పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి ఘోరమైన వ్యాధి కలిగి ఉండి ఇప్పుడు చేయరాని కార్యములు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి మీరు విశ్వాసాన్ని అనుసరిస్తున్నట్లయితే మీ విశ్వాసంలో మీరు కలిగి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే, సద్గుణాన్ని మీరేం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఈ యొక్క సాతాను యొక్క ఈ స్పిరిట్ ఎప్పుడు కూడా మనలను ప్రేరేపించి పాపం వైపు లాగడానికి, లోక ఆశలలో మనలను పడవేసి దేవుని యొక్క చిత్తంలో నుండి బయటికి తీసుకుని వెళ్ళడానికి సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే అప్పుడప్పుడు కూడా సాతాను మనలను ప్రేరేపిస్తాడు, సాతాను మనలను ఆకర్షిస్తాడు, మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు మనల్ని బలవంతంగా దాంట్లో పాపం చేయించడానికి వాడు ప్రయత్నించాడు. పాపం చేయించలేడు. ఒక మాట మనకు అర్థం కావాలనంటే, ఎద్దును నీళ్ళ వరకు మాత్రమే తీసుకుని వెళ్ళగలం. సామెత మనకు తెలుసు కదా, ఏమండి? నీళ్లు దాని చేత తాగించడం. సాతాను మన చేత పాపం చేయించలేడు. చేయించే విధంగా చేయడానికి మన చుట్టూ పరిస్థితులను వాడు ఏం చేస్తాడనంటే అనుకూలపరుస్తాడు, ఆకర్షిస్తాడు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. మనంతట మనముగా ఆకర్షణలకు, మనంతట మనముగా పాపమునకు లోనైపోయి పాపం చేస్తే ఒకటి తప్ప వాడు చేయించడానికి వాడికి అవకాశం లేదు. దేవుని చేత విశ్వాసులైనటువంటి వారిని, రక్తము చేత విమోచింపబడినటువంటి తన బిడ్డలను ముట్టుకోవడానికి వాడికి అధికారము లేనేలేదు. అందుకనే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏమని చదువుకుంటామంటే, మనము దేవుని బీజము వానిలో నిలిచి ఉన్నది కాబట్టి దుష్టుడు వానిని ఏమాత్రము కూడా ముట్టడు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటాం. సాతాను మనలను పాపము చేయించడానికి ప్రయత్నిస్తాడు, కానీ మన చేత పాపము చేయించలేడు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందని అంటే, ఈ దుష్ట హృదయం నుండి, లేకుంటే మనము ఈ యొక్క పాపపు లోక ఆశలలో మనం పడిపోకోకుండా ఈ సద్గుణం అనేటువంటి దానిని మనము ఎల్లప్పుడూ కూడా అలవాటు చేసుకునే వారిగా, అనుసరించే వారిగా ఉండాలి. ప్రపంచంలో చాలా రకాలైన స్పిరిట్స్ ఉంటాయి, చాలా రకాలైన ఈ డెవిల్ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆది కాండంలో మనకి 4వ అధ్యాయంలో కయీను స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. కయీను ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. ఏం తప్పు చేశాడు హేబేల్ అండి? ఏం తప్పు చేశాడని చంపేశాడు? ఏ తప్పు చెయ్యలేదని చంపేశాడు. ఇద్దరు అర్పణ తీసుకుని వచ్చారు. తన అర్పణ దేవుడు అంగీకరించలేదని రక్తబలిని తీసుకుని వచ్చినటువంటి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. శ్రేష్టమైనటువంటి దాన్ని, తన మందలో తొలిచూలు అయినటువంటి దానిని తీసుకుని వచ్చి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాలని చెప్పి హేబేలు ప్రయత్నం చేశాడు. తన పంట పొలములో ఉన్నటువంటి దానిని ఏదో దేవునికి తీసుకుని రావాలి అని అన్నట్టుగా ఏదో ఆనవాయితీగా తీసుకుని వచ్చి అర్పించాడు. దేవుడు దానిని అంగీకరించినందుకు హేబేలును కయీను ఏం చేశాడు? చంపేశాడు. ఇక్కడ ఈ స్పిరిట్ అతనిలో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో కయీను యొక్క స్పిరిట్ కూడా పనిచేస్తూ ఉంటుంది చాలామందిలో. అంటే సాతాను ఏం చేస్తాడనంటే అలాంటి పరిస్థితిని మన ముందుకు తీసుకుని వస్తాడు. దానికి గనక మనం అవకాశం ఇస్తే లోపలికి ప్రవేశించి మనలో కూడా ఆ స్పిరిట్ అంటే ఆ ఆత్మ పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి కయీను దుష్ట హృదయంతో, అందుకనే 1 యోహాను పత్రికలో అపోస్తలుడైనటువంటి యోహాను అలా రాస్తూ ఉంటాడు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఆయన గురించి ఎలా రాశాడు? మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నానంటే, తన తమ్ముడైనటువంటి హేబేలును కయీను ఎందుకు చంపేశాడంటే తన క్రియలు మంచివి, అంటే ఆ హేబేలు యొక్క క్రియలు మంచివి, తన క్రియలు చెడ్డవైనందున చెడ్డదానిని కలిగి ఉన్నాడు కాబట్టి చెడ్డదానిని తీసివేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కయీను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే
ప్రభా నేనేదో ఆవేశంతో నేనేదో కోపంతో నా తమ్ముడిని చంపేశానయ్యా అని చెప్పాను, ఒకవేళ ఒప్పుకుంటాడేమోనని దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ కయీన్ ఏమన్నాడు, ఏమన్నా నా తమ్ముడికి నేను కాపలా ఉన్నానా అని చెప్పని దేవుణ్ణే ఎదిరించేటువంటి స్థాయికి కయీను వెళ్ళాడు. దేశదిమ్మరుడు అయిపోయేటువంటి పరిస్థితికి అతను కయీను వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో నుండి అతడు బయటికి వెళ్ళిపోయాడు. అతను ఇంకా ఎన్నడూ కూడా దేవుని చెంతకు రానటువంటి శపించబడినటువంటి వంశముగా తన తర్వాత తన జీవితకాలం అంతయు తన తర్వాత వచ్చినటువంటి తరతరాలన్నీ కూడా శపించబడినటువంటి వంశంగానే శపించబడ్డాయి. కానీ ఎన్నడూ కూడా దేవుని చెంతకు వచ్చినటువంటి జనాంగంగా బైబిల్లో వ్రాయబడలేదు. అంత స్థాయికి కయీను ఎందుకు వచ్చాడు? తన క్రియలు చెడ్డవైనందున దుష్ట హృదయంతో తన తమ్ముని ఏం చేశాడు? చంపేశాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండము 10వ అధ్యాయంలో కూడా నిమ్రోదు అనేటువంటి మరొక వ్యక్తి కనబడతాడు. నిమ్రోదు స్పిరిట్ కనబడుతుంది కొంతమంది వ్యక్తుల జీవితాలు. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను దేవోక్తి కలదు. నిమ్రోదు తిరుగుబాటు చేసేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు. చూడండి, ఆ బాబేలు గోపురాన్ని కట్టడానికి కారణము నిమ్రోదే కారకుడయ్యాడు. వాళ్ళందరినీ ప్రోత్సహించి దాన్ని కట్టడానికి అతడు ప్రేరేపించాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మీద వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని నిమ్రోదు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తానంటే, కయీను దుష్ట ఆలోచనతో చెడ్డ క్రియలతో తన తమ్ముని చంపేశాడు. తిరుగుబాటు చేసేటువంటి మనస్సుతో, అలాంటి స్పిరిట్తో నిమ్రోదు కలిగి ఉన్నాడు. ఎలాంటి వాటిని మీరు కలిగి ఉండకండి అని చెప్పని మాట్లాడుతుంది బైబిల్. అలాగే సౌలు కూడా చూడండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా ఉండి ప్రవచించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలు ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. సమూయేలు చేత సౌలు అభిషేకించబడిన తర్వాత ప్రవక్తలతో కలిసి ఉన్నప్పుడు సమూయేలు మీదకి దేవుని ఆత్మ దిగివచ్చినప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడు? ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవక్తలతో కలిసి సౌలు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడి అభిషేకించబడిన తర్వాత 2 సంవత్సరాల కాలము పరిపాలన బాగానే చేశాడు. తర్వాత ఏం జరిగిందని అంటే 16వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చూడండి, 16వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరసి ఉన్నది. మాలు ఏనిన వాడివైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితానా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకే మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో అన్నారు. ఒకప్పుడు దేవుని బలమైన ఆత్మ చేత నింపబడి సౌలు ఏం చేశాడు? ప్రవచించాడు. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఏమైంది? దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. ఈ సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సౌలు దేవుని చిత్తాను ప్రకారంగా దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచినంత కాలం కూడా దేవుని ఆత్మ సౌలుతో ఉండి పనిచేస్తూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు అతిక్రమించి యాజకుడికి మాత్రమే చేయాల్సిన పనిని అతడు తన చేతికి తీసుకుని, రాజు పరిపాలన మాత్రమే చేయాలి, యాజకత్వం చేయకూడదు. కానీ సమూయేలు రావడం ఆలస్యమైందని చెప్పని అతడు ఏం చేశాడు? బలర్పించాడు. అంత మాత్రమే కాదు, అమాలేకులందరినీ కూడా నాశనం చేయమనంటే కొంతమందిని మాత్రమే నాశనం చేసి బలం కలిగిన వారిని పక్కన పెట్టాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతని సింహాసనం మీద నుండి తీసివేసి తనకిష్టమైనటువంటి తన హృదయానుసారుడైనటువంటి మరొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే సౌలులో దేవుని ఆత్మ పనిచేయడానికి బదులుగా దురాత్మ వచ్చి అతనిలో పనిచేయడం ప్రారంభించింది. సౌలు తన జీవిత పరిపాలన కాలం అంతట్లోనూ కూడా అతడు చనిపోయేంత వరకు కూడా కేవలం దావీదును చంపడం కోసం మాత్రమే పనిచేశాడు తప్ప
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నాడు కూడా అతడు ప్రయత్నం చేయలేదు. ఇది కూడా సౌలు స్పిరిట్ కూడా చాలా మందిలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దావీదు ఎన్నడూ కూడా ఆ సౌలుని చంపడానికి ప్రయత్నం చేయలేదు. తన జీవిత కాలం అంతటిలోనూ కూడా ఎన్నోసార్లు దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు, కానీ దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. అనేక సార్లు సౌలు తన చేతికి అప్పగింపబడినప్పటికీ కూడా దావీదు ఎన్నడూ కూడా పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ కూడా సౌలు తన జీవిత కాలంలో దావీదుని చంపాలనే ప్రయత్నం చేశాడు. తన యొక్క దుష్ట హృదయంతో తను ఆ పాపపు ఆలోచనలతో పనిచేస్తాడు. క్షమించలేనటువంటి దుష్ట హృదయంతో సౌలు తన జీవిత కాలాన్ని గలిపాడు. కయీనేమో తన తమ్ముడు చేసినటువంటి ఆ మంచి పనిని దేవుడు అంగీకరించాడని కోపం పెట్టుకుని క్షమించలేనటువంటి గుణంతో కోపంతో తమ్ముడిని చంపేశాడు. నిమ్రోదేమో దేవుని మీద తిరుగుబాటు చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. సౌలేమో క్షమించలేని దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నాడు. అబ్షాలోం చూడండి, అబ్షాలోం గురించి మీరు ఆలోచించండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు అబ్షాలోం. చూడండి, అతడు చనిపోయేంత వరకు కూడా రాజుగారి దగ్గరికి ప్రజలందరూ కూడా తీర్పు కోసం న్యాయం కోసం వెళ్తూ ఉంటుంటే అక్కడెక్కడో నిలబడి ప్రజలందరితో చెప్పేవాడు ఏమనంటే, రాజు దగ్గరికి వెళ్తున్నారా మీరు? ఆయన మీకు సరిగా న్యాయం చెప్పడు, ఆయన మీకు సరిగా తీర్పు చెప్పడు. నా దగ్గరికి రండి, నేను సరైన తీర్పు చెప్తాను, నేనే రాజుని, నేనే పరిపాలకుని అని చెప్పి తన దగ్గరికి ఆకర్షించడం మొదలుపెట్టాడు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అతడు తనను తాను హెచ్చించుకోవడం, తనను తాను కుట్రతో అతడు పనిచేశాడు. చదువుదాం చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువొకటి చేత కుట్ర బహుబలమాయను. ఇతడు ఎలాగైనా సరే తన తండ్రిని చంపాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనం. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకుని వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయులందరినీ ఏం చేస్తా ఉన్నాడు? తన తట్టు తిప్పుకుంటా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేలీయులందరూ కూడా న్యాయం కోసం తండ్రి అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళాలి. కానీ అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు? తన వైపు ఆకర్షించుకోండి, కుట్ర పన్నుతో ఉన్నాడు. ఎలాగైనా ప్రజలందరినీ కూడా తన వైపు ఆకర్షించుకుని తన రాజు అవ్వాలని, తనను ఎలాగైనా సరే అధికారి కావాలని, తండ్రిని చంపేయాలనేటువంటి పన్నాగముతో అబ్షాలోము తన జీవితకాలం అంతా పనిచేశాడు. అబ్షాలోము యొక్క భయముతో దావీదు అడవుల వెంట, అరణ్యాల వెంట, అనేక ప్రాంతాల గుండా అతడు తిరుగుతూనే ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేకోకుండా దావీదు పారిపోతూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథంలో కన్న కొడుకే తనను చంపడానికి ప్రయత్నం చేయడానికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి దావీదు ఎన్నోసార్లు బాధపడుతూ అరణ్యాల గుండా వెళ్ళిపోయాడు. అబ్షాలోము చేసినటువంటి పని ఏంటంటే కుట్రతో తన తండ్రిని చంపాలని, తన వైపును ఆకర్షించుకోవాలని ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, కయీను స్పిరిట్, నిమ్రోదు స్పిరిట్, అలాగే సౌలు స్పిరిట్, అలాగే అబ్షాలోము స్పిరిట్, ఇవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పేతురు ఒకానొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతమందికి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషల చేత మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ గారడి సీమోన్ ఏమంటాడంటే, కొంత డబ్బు తెచ్చి క్యాష్ పెట్టి, అయ్యా నేను ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తానో వాళ్ళు కూడా ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడే విధంగా స్వస్థత పొందుకునేవారుగా ఆ వరాన్ని నాకిమ్మని డబ్బు పెట్టి కొనాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? సీమోను, దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా లేదు. నీ హృదయం అంతా కూడా దుష్టత్వంతో నిండి ఉన్నావు, నీ హృదయం అంతా కూడా కపటంతో నిండి ఉంది. కాబట్టి ఒకవేళ నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే ఒకవేళ క్షమిస్తాడేమో అని చెప్పని నీ దుష్ట హృదయాన్ని నీవు ఒప్పుకో, క్షమించమని అడుగు. నీ కపట మనసును నీలో నుండి తీసివేసుకోవడానికి దేవుని దగ్గరికి రా అని చెప్పని పేతురు అతనితో మాట్లాడాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా, స్పిరిట్లన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ మనల్ని వెనక్కి లాగడానికి పనిచేస్తాయి. కాబట్టి వాటిని అధిగమించి మీరే మనసుని కలిగి ఉండాలి, సద్గుణాన్ని మీరు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కయీను స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది.
అబ్షలోం స్పిరిట్, నిమ్రోదు స్పిరిట్, అలాగే సౌలు స్పిరిట్, అలాగే కారడీ సీమోన్ స్పిరిట్, ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కొంతమంది పరిస్థితుల్లో, కొంతమంది జీవితాలలో దేవునికి దూరం అయిపోతే కనుక, మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, సౌలు దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ కాకుండా దురాత్మ వచ్చి అతనిలో పనిచేయడం ప్రారంభించింది. ఒకటి గుర్తుపెట్టుకోనండి, మనము ఎప్పుడైనా దేవునికి మనము చోటివ్వకోకుండా, దేవునికి మనము అవకాశం ఇవ్వకోకుండా, సాతానికి ఎక్కడైనా ఒకవేళ చిన్న అవకాశం ఇస్తే చాలు మనలో ప్రవేశించి ఈ చెప్పుకున్నటువంటి స్పిరిట్స్లో ఏదైనా పని చేయొచ్చు. గుర్తుపెట్టుకోనండి. అప్పుడు మన మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఏమవుతుంది? మరీ దారుణంగా తయారవుతుంది. మనము ఆత్మీయులం అనుకోవచ్చు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ మనలో ఆల్రెడీ ఏదో స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. వాక్యం చెప్తున్నా కానీ మనకు అర్థం కాదు. వాక్యానికి ఏమాత్రం మనం చోటు ఇవ్వలేము. ఇవి మనల్ని వెనక్కి లాగడానికి, ఆ సద్గుణం అనేది మనలోనికి పరిపూర్ణం కాకోకుండా, మనలో పని చేయకోకుండా, దేవునికి దగ్గరగా రాకోకుండా సాతాను మనలను ఈ స్పిరిట్స్లో ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎక్కడైతే మనకి అవకాశం దొరకడానికి వాడు చూస్తూ ఉంటాడు, ఏదో ఒక పన్నాగం పన్నుతూ ఉంటాడు, ఏ విధంగానైనా సరే మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మన జీవితాలలో మనము కూడా దేవుని చిత్తానికి లోబడే వారిగా ఉండాలి. అయితే ఈ సద్గుణము మన జీవితాలలో ఎలా వస్తుంది, ఎలా మనం దాన్ని సంపాదించుకోగలం? ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడదు. ఒక మాట, దీని అర్థం ఏంటనంటే, ఏ మనిషి కూడా తనంతట తానుగా తన స్వభావాన్ని మార్చుకోలేడు. అది దాని అర్థం. ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని, దేవుని ఆత్మ సహాయం లేకోకుండా చేయలేడు. అంటే దేవునికి మనలను మనం అప్పగించుకుంటే తప్ప, దేవుని ఆత్మ సహాయము మనకు సహాయపడి మనము ఆయన చిత్తములో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తే తప్ప, మనంతట మనగా మన శక్తితో, మన జ్ఞానముతో, మన తెలివితేటలతో, మనకున్నటువంటి భక్తితో ఎన్నడూ కూడా దేవుని చిత్తాన్ని చేయలేము. మన స్వభావాన్ని మనం మార్చుకోలేము. దేవుడే మార్చాలి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి దినము కూడా దేవుని ఆత్మకు మనలను మనం అప్పగించుకొని, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినాన్ని నేను నా రోజును ప్రారంభిస్తున్నాను, నా పనులలో, నా ఆలోచనలలో, నేను చేసే ప్రతి విషయంలోనూ కూడా మీ చిత్తాన్ని మాత్రమే నేను చేయడానికి నాకు సహాయం చేయండి అని మనము ఆయన చేతికి మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ పాపం వైపు మనం వెళ్తున్నప్పటికీ కూడా, ఆకర్షణలు మనకు ముందు వచ్చినప్పటికీ కూడా, ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, యథార్థంగా మనం జీవిస్తున్నట్లయితే యథార్థవంతుడు పాపంలో పడిపోకుండా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడని మనం నేర్చుకున్నాం. ఆయన ఆత్మకు మనం అప్పగించుకుంటే, మనం చేయలేనటువంటి ఆ విశ్వాసాన్ని, మనం చేయలేనటువంటి ఆ సద్గుణాన్ని మనలో స్థిరపరిచి మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనంతట మనముగా ఎన్నడూ పరిశుద్ధంగా బ్రతకలేవు. మనంతట మనముగా, ఇంకొక మాట ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి. చాలామంది మాట్లాడేది ఏంటంటే, నా పనేమి లేదు కదండి, నేను చేయాల్సింది ఏమి లేదు కదా, అంతా ఆయనే చేసుకుంటాడు కదా, ఆయన చేసుకొనివ్వండి అని అంటారు. అది కాదు. ఆయనకు అప్పగించుకోవడం మాత్రమే కాదు, ఆయనకు అప్పగించుకున్న తర్వాత దేవుడు మనకి అప్పగించిన మన బాధ్యత కూడా మనం కూడా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం, ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనకు అప్పగించి ఆయనే చూసుకుంటాలే అంతే కాదు, ఆయన మనం పాపంలో పడిపోకుండా దేవుడు మనకి భద్రతనిస్తాడు, కాపుదలనిస్తాడు. అయితే పడిపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తుల్లో, దేవుని మార్గంలో నడవడానికి యథార్థతను, వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సద్గుణం అనేటువంటి దానిని మీరు అలవాటు చేసుకోనండి. విశ్వాసం అనేటువంటి దాన్ని మీరు కలిగి ఉన్నారు. విశ్వాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను మీరు ఆధారం చేసుకుని వాటిని అనుభవిస్తూ క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి మీరు విశ్వాసం అనే మొట్టమొదటి కలిగి ఉండండి, మెట్టు కలిగి ఉండండి. ఆ తర్వాత రెండవది సద్గుణం అనేటువంటి ఆ మెట్టును మీరు ఎక్కడానికి, వాటిని అలవాటు చేసుకోవడానికి, ఈ మంచి స్వభావాన్ని మీరు అలవాటు చేసుకోండి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ మనం పరిశీలించుకుందాం, మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా
సాతానుకి అవకాశం ఇచ్చి ఏ స్పిరిట్స్ అయితే మనం ఇంతవరకు మాట్లాడుకున్నామో అవి ఏవైనా ఒకవేళ పని చేస్తున్నాయేమో, దేవునికి దూరం అయ్యామేమో, దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం పొందుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను నేను మీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను, నా దినచర్య అంతటిలో, నా ప్రవర్తనలో, నా క్రియలన్నిటిలో కూడా మీ చిత్తాన్ని మాత్రమే చేయడానికి నా అంతటా నేనుగా మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయండి, నాకు కృపనివ్వండి, శక్తినివ్వండి, నన్ను బలపరచండి, మీ చిత్తానుసారంగా జీవించేటువంటి కృపా ధన్యత నాకు అనుగ్రహించమని ఆయనకు అప్పగించుకుంటే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు యొక్క సారూప్యత మనలో పరిపూర్ణత కావడానికి, ఆయన గుణ లక్షణాలు మనము అలవాటు చేసుకుని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా చేయడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో విశ్వాసమైన మెట్టు, సద్గుణమైనటువంటి మెట్టును మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు కోరుతున్నది ఏంటంటే, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాల ఫలము అనుభవిస్తూ కూడా మనము క్రీస్తు సారూప్యతలోనికి రావాలి. క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి మనలో మొట్టమొదటిది విశ్వాసమైనటువంటి మెట్టు. విశ్వాసమైనటువంటి మెట్టులో మనం కలిగి ఉండవలసినది దేవుణ్ణి ప్రేమించాలి, సంపూర్ణంగా ఆయనపై ఆధారపడాలి, మన విశ్వాసంలో క్రియలు కనబడాలి. అవి ఉన్నాయి లేవో ఒకసారి మనం మరొకసారి పరీక్షించుకుందాం. రెండవది సద్గుణాన్ని మనం కలిగి ఉండాలి, మంచి గుణాన్ని. సాతాను ప్రేరేపించేటువంటి ఏ విధమైనటువంటి స్పిరిట్కి మనకు లోనవ్వుకోకుండా, ఆ దురాత్మ సంబంధమైనటువంటి క్రియలలో ఏమాత్రం పడిపోకోకుండా పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనము అప్పగించుకుని ఆత్మ సహాయం ద్వారా ఆయన చిత్తాన్ని చేయడానికి సద్గుణాన్ని మన జీవితాలలో అలవాటు చేసుకుని క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ కార్యములు, మీ ఆలోచనలు ఎంతో గొప్పవి నాయన. మీ వాక్యం ఎంతో సత్యమైనది, జీవము కలిగినది ప్రభా. మా హృదయాలను, అంతరంగాలను కూడా మార్చగలిగిన శక్తి మీ వాక్యానికి మాత్రమే ఉంది తండ్రి. ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి మేము కలిగి ఉండవలసిన విశ్వాసమైనటువంటి గుణలక్షణాన్ని, సద్గుణమైనటువంటి గుణలక్షణాన్ని మేము అలవాటు చేసుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఒకవేళ తెలిసి తెలియక విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయి, విశ్వాస జీవితంలో ప్రభా నా తండ్రి లోపాలు ఏర్పడి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతున్నామేమో, దయచేసి మమ్మలను క్షమించండి, మా విశ్వాసాన్ని బలపరచండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం, సంపూర్ణంగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి. మీ ఆత్మానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ యొక్క క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మమ్మలను తండ్రి మలచడానికి ఆత్మదేవ మీరు మాకు సహాయం చేసి బలపరచండి. సంపూర్ణంగా మీ మార్గంలోనే నడవడానికి, మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి, వాక్యం వింటున్న మాకు అందరికీ మీ కృపను అనుగ్రహించి బలపరిచి మేలు చేసి దీవించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి.